పారిశుద్ధ కార్మికులు పనిచేయడం లేదని విమర్శించడం సీఎం రేవంత్ కు తగదన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. డిప్యూటీ కమిషనర్ సరస్వతి శానిటేషన్ సిబ్బందితో కలిసి మహేశ్వర నియోజకవర్గంలోని మీర్పేట్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీర్పేట చౌరస్తా దగ్గర పారిశుద్ధ కార్మికులతో మాట్లాడారు. కార్మికులు ఎన్ని గంటలకు వస్తున్నారో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యారసయంలో పారిశుద్ధ కార్మికులకు 2 సార్లు జీతాలు పెంచి వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నామని గుర్తు చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇక్కడున్న చెరువులని గుర్రపు డెక్కతో నిండాయని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. కనీసం వాటిని తొలగించే పని కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చెరువులు చాలా చేసినాం, బ్యూటిఫికేషన్ వందలాది చెరువులు బ్యూటిఫికేషన్ చేసినాం. కానీ 2 సంవత్సరాలలో పరిస్థితి ఏంటంటే చేసిన చెరువులని ఇట్లా గుర్రపు డెక్కతోని వాటిని క్లీన్ చేయకుండా, కట్టను చెరువు చుట్టుపక్కల ఉన్నది కూడా నీట్ గా లేకుండా ఓన్లీ కొత్త చెరువులు మాత్రమే నిన్న మొన్న ఫోకస్ చేసి చూపించున్నారు కదా, అంతకన్నా బాగుండేది. కానీ 2 సంవత్సరాలతో వాటి నిర్వహణ గాలికి వదిలేయడం వల్ల మొత్తం అస్తవ్యస్తంగా తయారని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నాం. హైదరాబాద్ టేకప్ చేసిన చెరువులే కాదు, ప్రతి చెరువు కూడా బ్యూటిఫికేషన్ చేసిన చెరువు వందలాది చెరువులు ఉన్నాయి. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా జిహెచ్ఎంసీ ఏరియాలో సరౌండింగ్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని చెరువులను కూడా హెచ్ఎండిఏ నిధులతోని పెద్ద ఎత్తున బ్యూటిఫికేషన్ చేసిన చెరువులు చాలా ఉన్నాయి. పోతే ఈ 2 సంవత్సరాలలో వాటి నిర్వహణ గాలికి వదిలేశారు. ఇక్కడ వాకింగ్ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా బాధపడుతుంది. అదే చాలా బాగా ఉందని మేము వాకింగ్ వస్తూ ఉంటే ఈరోజు నిర్వహణ లోపం వల్ల దోమలతో పోకిరులకు నిలయమై ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో ప్రభుత్వం చొరవ తీసుకొని, ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చొరవ తీసుకొని ఏవైతే గతంలో లేక్స్ అన్ని కూడా మేము డెవలప్మెంట్ చేస్తున్నామో వాటి నిర్వహణ బాధ్యత ఎవరికి ఇస్తారో ఎవరికొకరికి ఇవ్వండి. గతంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి, మున్సిపల్ కార్పొరేషన్ నుండి చేసేవాళ్ళం మెయింటెనెన్స్. ఇప్పుడు మొత్తం వదిలేయడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం చెత్త చెదారం, కనీసం ఇక్కడ వచ్చి కూర్చోలేని పరిస్థితులలో పిల్లల ఆట సంబంధించిన వేస్తున్నాం, ప్లేయింగ్ ఏరియా ఉంది, అదంతా కూడా చెత్త చెదారంతో. ఇక్కడ అట్లాగే ఎక్సైజ్ జిమ్ కి సంబంధించి ఓపెన్ జిమ్ ఉంది, అక్కడ కూడా చెత్త చెదారంతో నిండిపోయింది. మరి వచ్చిన వాకర్స్ అయితే దాన్ని క్లీన్ చేసుకోలేరు కదా, తప్పకుండా అది మున్సిపల్ డిపార్ట్మెంట్ బాధ్యత ఉంటుంది. చెరువులకు ఏదైతే బ్యూటిఫికేషన్ గతంలో చేసినామో వాటి నిర్వహణ బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాలి. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు